ఉగాది రోజున తెల్లవారు 6 గంటల నుంచి 9 గంటలలోపు పూజ చేయడం మంచిది. ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తాన లేచి అభ్యంగన స్నానం చేయడం అతి ముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులు దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్ పూజ, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది. అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగుల పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు 2+2 దూది వత్తులు, ఆవు నెయ్యి వాడాలి. అలాగే ఉగాది నాడు ఇంతకు ముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంత నవరాత్రి ఉత్సవములు నిర్వహించడం లేదా మీ శక్తి కొలది చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినండి. అలాగే ఆలయాల్లో వసంత నవరాత్రి ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే గోచార ఫలితాలపై ఉపన్యాసాలు ఇప్పించడం మంచిది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వడం, నుదుటన కుంకుమ ధరించడం, ఇంకా ఉగాది నాడు శ్రీరాముడిని ఆరాధించడం శుభ ఫలితాలు కలిగిస్తాయి. అందుచేత శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పూజ చేసేటప్పుడు పఠించాలని పురోహితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.